ఆహ్, సాధారణంగా మనకు పక్షవాతం ఎందుకు వస్తుందో కొన్ని కారణాలు చెప్తా. ఒక 3-4 కామన్‌గా కారణాలన్నమాట ఇవి. సో, ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఇది అందరికీ తెలుసు. ఒక చెయ్యి, ఒక కాలు పడిపోవడం అన్నమాట. సో, ఇది గనుక ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ ఇంజరీ అనమాట. మన తల కింది భాగం నుంచి నడుము వరకు వర్టిబ్రల్ కాలం అనేది ఉంటుంది. సో దానిలో నుంచి వెన్ను పాము అనేది కింది వరకు వస్తుంది అనమాట. దాన్నే స్పైనల్ కార్డ్ అంటారు. సో అది డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకు కాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇది సివియర్గా డ్యామేజ్ అయితే మాత్రం దీనికి రిపేర్ అనేది ఉండదు, ఇర్రివర్సిబుల్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి హైపోకాలమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటాం. రక్తంలో పొటాషియం, కాల్షియం లాంటివి చాలా దారుణంగా పడిపోయినప్పుడు ఈ పక్షవాతం లాగా వస్తుంది అనమాట. మనిషి లేచి నిల్చోలేడు, రెండు కాళ్ళు పడిపోతాయి అన్నమాట. సో దీనికి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే 100% రికవరీ ఉంటుంది. ఇంకొకటి రేర్ కాజ్ ఒకటి న్యూరోలాథరిజం అంటారు అనమాట. కేసరి దాల్ అనే ఒక పప్పుని అధికంగా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న బోవా అనే టాక్సిన్ వల్ల ఈ రెండు కాళ్ళు అనేటివి పడిపోతాయి అన్నమాట. ఇది రివర్సబుల్. ఇది రిపేర్ అనేది ఉండదు, అంత రికవర్ అవ్వదు అంత ఈజీగా అయితే రికవర్ అవ్వదు ఇది. సో ఇది అనమాట మెయిన్గా మనకు కాళ్ళకు వచ్చే పక్షవాతం కి కారణాలు అనమాట ఇవి. జనరల్గా కారణాలు ఇవి అనమాట. సో ఇంకా చాలా రేర్ కాసెస్ ఉంటాయి. సో ఈ తర్వాత మాట్లాడుకుందాం.